రియల్ లైఫ్లోనూ హీరోలుగా ఉండాలి. సంధ్య థియేటర్ ఘటన కలిచివేసింది. మహిళ చనిపోవడం వల్లే సీరియస్గా తీసుకున్నాం. ఇక నుంచి తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి. 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చాం. గద్దర్ పేరిట అవార్డులు సైతం ఇస్తున్నాం. గంజాయి డ్రగ్స్ నివారణ పైన హీరోలు ప్రచారం చేయాలి. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరగాలి. తెలంగాణలో షూటింగ్లకు మరిన్ని రాయితీలు ఇస్తాం. చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. సినీ ప్రముఖుల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మొత్తంగా సంధ్యా థియేటర్ ఘటన. మంచు ఫ్యామిలీ పైన, మంచు ఫ్యామిలీలో గొడవలు, సినిమా హీరో నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కూల్చేతతోటి సినిమా ఇండస్ట్రీ మేము సామాన్య ప్రజలకు అతీతం కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు ఒక్కసారి గుర్తు చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేల విడిచి ఆకాశంలో తిరుగుతున్న సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా నేల మీదకి తీసుకొచ్చిండు. చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి విషయాన్ని ఆ సినిమా హీరోలకు పరిచయం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ హీరోలుగా కాదు, మీరు రియల్ హీరోలుగా ఉండాలి అంటే గతంలో వాళ్ళకి ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చిందంటే, గతంలో ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సినిమా హీరోలు సామాజిక బాధ్యతతోటి కొంత సాయం కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే మొన్న ఈ మధ్యనే ఖమ్మం వరదల సందర్భంగా సినిమా స్టార్లు ఏ స్థాయిలో వాళ్ళ సామాజిక బాధ్యతను నిర్వర్తించిరో ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. బాలీవుడ్ నటుడు సోను సూద్ తెలుగు హీరోల కంటే ఎక్కువగా ఆపద ఉన్నదని ట్వీట్ పెట్టినా, వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టినా ఆయన వచ్చి ఇక్కడ వాలిపోయి హీరోల కంటే, తెలుగు సినిమా హీరోల కంటే ఎక్కువ సాయం చేసినటువంటి దాఖలాలు చూసినాం. తెలుగు సినిమా హీరోల కంటే ఆయన రెమ్యునరేషన్ చాలా తక్కువ అయినప్పటికీ సామాజిక బాధ్యత లోపల ఈ హీరోల కంటే ఆయనే రియల్ హీరో అనిపించుకున్నాడు. మళ్ళీ అదేవిధంగా ఈ డ్రగ్స్, గంజాయి వీటి అన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. బెనిఫిట్ షోలకు సంబంధించి జరిగినటువంటి ఈ ప్రమాదం వల్ల సంధ్యా థియేటర్ తొక్కిసలాట లోపల, ఈ తొక్కిసలాట జరిగే కంటే ముందే దాదాపుగా 8 సినిమాలకు మేము బెనిఫిట్ షోలకి అనుమతులు ఇచ్చినాం, స్పెషల్ జీవోలు ఇచ్చినాం రేట్లు పెంచుకోవడానికి. కానీ సినిమా హీరోలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తలేరు. చట్టం ముందు వాళ్ళంతా చట్టాన్ని లెక్క చేయట్లేదు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గద్దర్ పేరిట కూడా మేము అవార్డులు ఇస్తూ ఉన్నాం. తెలుగు సినిమా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మేలే ఎక్కువగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సినిమా పరిశ్రమ రెండు వేరువేరు కాదు. గతంలో ఈ రెండు జోడెడ్డలాగా డెవలప్మెంట్ దిశగా పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్కు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆల్రెడీ ఆయన బెయిల్ పైన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత సినిమా పెద్దలంతా కూడా మరి అసలు ఇదంతా ఏటో దారి తీస్తుందని చెప్పేసి దిల్ రాజు నేతృత్వం లోపల సినిమా హీరోలంతా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయన క్లియర్గా చెప్పిండు, బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతిస్తాం. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు పైన మా నిర్ణయం ఏందో ఇప్పటికే మేము స్పష్టం చేసినాం. ఆ ప్రకటన పైన మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చట్టం ముందు సామాన్యులు, సినిమా హీరోలు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అందరూ సమానమైనటువంటి నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేసిండు. అదేవిధంగా ఇక్కడ ఎకో టూరిజం, అదేవిధంగా ఇక్కడ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని కూడా సినిమా పరిశ్రమ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ లోపల షూటింగ్ జరిగితే రాయితీ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రిని కలిసిన సందర్భం లోపల చెప్పడం జరిగింది. అదేవిధంగా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. చిత్ర పరిశ్రమ బాగుండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డ్రగ్స్ పైన, ఎకో టూరిజం పైన, టెంపుల్ టూరిజం పైన, అదేవిధంగా
ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ డెవలప్మెంట్లో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా సినిమా పెద్దల్ని కోరడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు సినిమాలన్నీ కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భం ఉన్నది. కొత్త సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతున్నటువంటి ఈ పరిస్థితి లోపల టికెట్ రేట్లు బెనిఫిషియల్ ఉంటాయి అని చెప్పేసి వాటి పెంపు కోసమే సినిమా పెద్దలంతా ముఖ్యమంత్రిని కలిసిరని అనుకున్నారు. కానీ వాటిపైన మేము వెనక్కి తగ్గమని చెప్పేసి చెప్తే సినిమా పెద్దలు కూడా ఇది ఒక చిన్న అంశము, దీన్ని మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి దిల్ రాజు నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా చిత్ర పరిశ్రమతోటి మాకు ఎట్లాంటి గ్యాప్ లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ పైన సీఎం స్పష్టమైనటువంటి విజన్ తోటి ఉన్నాడు. మేము ఆయనకు అనుకూలంగా ఉండి చిత్ర పరిశ్రమకు రావాల్సినటువంటి అన్ని రాయితీలను నిధులను మేము తెచ్చుకుంటాం. ఇది ఒక చిన్న గ్యాప్ మాత్రమే, దీన్ని మేము సెట్ చేసుకుంటామని చెప్పి దిల్ రాజు చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. ఇక మొత్తంగా సినిమా రంగం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. సీఎం ట్రీట్మెంట్ తోటి దారికి రేవంత్ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలు పడ్డరు అంటూ ఒక వార్తను కూడా చూడొచ్చు. నాగార్జున ఇన్సిడెంటు, మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలతోటి పోలీసుల పైన పోలీసులు ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి యాక్షన్ పైన పోలీసులు ఇప్పటికే వాళ్ళ గన్ లైసెన్స్ను రద్దు చేసిరు. ఎన్కన్వెన్షన్ను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఎన్కన్వెన్షన్ను కూలగొట్టకుండా ఉంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రా తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట పైన ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలతోటి సినిమా రంగం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, నేల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా దిశ పత్రిక రాసుకురావడం జరిగింది. ఇకపోతే సంస్కరణల సారథి అస్తమయం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఢిల్లీ ఎయిమ్స్కు తరలింపు, చికిత్స పొందుతూ తుది శ్వాస. 2004-14 కాలంలో 2 పర్యాయాలు ప్రధానిగా దేశానికి సేవలు, పివి హయాంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణ అమల్లో కీలక పాత్ర. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సోనియా, ఖర్గే, రాహుల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సంస్కరణల సారథిగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఆర్థికవేత్త, నెహ్రూ ఇందిరా తర్వాత అత్యధిక కాలం గత 10 ఏళ్లుగా దేశానికి ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ నిలవడం, పివి నరసింహారావు కాలం లోపల ఆర్థిక సంస్కరణలు అత్యధికంగా జరిగినాయి, దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఉండడం, ఒక విద్యావేత్తగా ఒక ఆర్థిక సంస్కరణవేత్తగా ఆయన ఉండడం, ఆయన సేవలు దేశానికి ఎంతో అందించడం, ఆయన నిన్న తుది శ్వాస విడవడం, ఇది ఒక తీరని లోటుగానే చెప్పొచ్చు. ఇవాళ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ నిలవడం జరిగింది. పార్టీ డొనేషన్లలో బీఆర్ఎస్ టాప్, ప్రాంతీయ పార్టీలో మొదటి స్థానం, జాతీయ స్థాయిలో 2వ ప్లేసు. మొదటి స్థానంలో నిలిచిన బీజేపీ 2023-24లో గులాబీ పార్టీకి 580 కోట్ల విరాళాలు, 10 ఏళ్లలో 1746 కోట్లు స్వీకరణ. ఇది ప్రాంతీయ పార్టీ లోపల పార్టీ డొనేషన్ల లోపల బీఆర్ఎస్ టాప్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా భారత రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీలో మొదటి స్థానంలో నిలవగా జాతీయ స్థాయిలో 2వ ప్లేస్లో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 280 కోట్లు పార్టీ డొనేషన్ల రూపంలో విరాళాలు వస్తే, ఒక ప్రాంతీయ పార్టీకి దేశంలోనే మొదటి స్థానం, ప్రాంతీయ పార్టీ లోపలనే మొదటి స్థానం లోపల 580 కోట్ల రూపాయలతోటి నిలిచింది. ఇక అదే మొత్తం వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బునంతా కూడా పార్టీ డొనేషన్ల రూపంలోకి డైవర్ట్ చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, బంగారు రాష్ట్ర సమితిగా
దాన్ని మార్చేసుకున్నారు. చూడు, జాతీయ స్థాయిలో బీజేపీకి 2244 కోట్లు, బీఆర్ఎస్కు 580 కోట్లు, కాంగ్రెస్కి అత్యల్పంగా 289 కోట్లు వచ్చినాయి. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014-15 సంవత్సరం నుంచి 2023-24 వరకు 1746 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చినాయి. ఇది వాళ్ళ కన్ను పడ్డదంటే కథమే. ఇక రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు, ఏ స్థాయి లీడర్ అయినా ఆదేశాలు పాటించాల్సిందే. కొన్ని జిల్లాల్లో లైన్ క్రాస్ చేస్తున్నట్లు ఫిర్యాదులు, కాంట్రవర్సీ కామెంట్లతో పార్టీకి ఇబ్బందులు. ఇప్పటికే కొందరితో మాట్లాడిన పిసిసి చీఫ్, పార్టీలో మార్పులు తెచ్చేందుకు కసరత్తు. ఇది కొన్ని జిల్లాల లోపల పార్టీకి వ్యతిరేకంగా అంటే కొత్త వ్యక్తులు వచ్చిన తర్వాత జెండా మోసినటువంటి కార్యకర్తల లోపల కొంత అసహనం ఉన్నటువంటి మాట వాస్తవమే. అయితే ఆ గ్యాప్ను అనేది పూడ్చాల్సినటువంటి అవసరం కూడా పీసీసీ పైన ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికీ పీసీసీ ఏ ఏరియా లోపల ఏ లీడర్ల లోపల అసంతృప్తి ఉన్నదో వాళ్ళతోటి నేరుగా ఫోన్లు మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా పీసీసీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా కష్టకాలం లోపల ఆ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తల లోపల ఒక అసహనం అయితే నెలకొన్నది. ఇది వెంటనే కాంగ్రెస్ పార్టీ గుర్తించి జరగాల్సినటువంటి న్యాయం ఆ కార్యకర్తలకు చేస్తే బాగుంటుంది, ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా సగటు కార్యకర్తలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు నిర్బంధ అణచివేతతో బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం. హామీల అమలును ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపైన కేసు, తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థుల్లో భయాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఇది 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీ. అంటే ఎమర్జెన్సీని తలపించిన రోజులు గత 10 ఏళ్ళుగా మనం చూసినాం. ఎవరన్నా వ్యతిరేకంగా వార్త రాస్తే వాళ్ళను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం, నిరసన తెలియజేయడానికి ధర్నాలు చేద్దామంటే ధర్నా చౌకులు ఎత్తేయడం. నిజంగా ఎమర్జెన్సీ రోజులను తలపించిన రోజులు ఏమన్నా ఉన్నాయంటే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, ఇది స్పష్టం. వాళ్ళ కేటీఆర్ మాట్లాడుతున్నా అది ఆయనకు కూడా తెలుసు. ఉంగరం కత్తెర, స్థానిక సంస్థల గుర్తులు రెడీ, పోటీ చేయబోయే సర్పంచ్కు పింక్, వార్డు మెంబర్కు వైట్ కలర్ బ్యాలెట్, రెండింటిపైన నోటా ఆప్షన్, ప్రారంభమైన ప్రింటింగ్, బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్, ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు. మొత్తానికి స్థానిక సమరం అనేది సురువు కాబోతూ ఉన్నది. 6 గ్యారెంటీల అమలు పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిగా వస్తున్న, సర్పంచుల పదవి కాలం పూర్తయి ఏడాదిగా వస్తున్న ఈ సందర్భం లోపల ప్రభుత్వము స్థానిక సంస్థల పైన ఫోకస్ చేసింది. దీంట్లో సర్పంచులకి అంటే బ్యాలెట్ పద్ధతి లోపలనే ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. సంక్రాంతికి ఈ ఎన్నికలు సంక్రాంతి తర్వాత ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ ఎన్నికల లోపల పోటీ చేయబోయే సర్పంచ్ అభ్యర్థులకు పింక్ కలరు, అదేవిధంగా వార్డు మెంబర్కి వైట్ కలరు బ్యాలెట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థికి పింక్ కలర్ తోటి 30 సింబల్స్ను ప్రిపేర్ చేసిరు. అదేవిధంగా వార్డు మెంబర్కు 20 సింబల్స్ను ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా ఇది ఈ రెండింటిపైన నోటా సింబల్, ఈ రెండింటిపైన కూడా నోటా ఆప్షన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే 70,000 బాక్సులను కూడా తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటుగా ఇప్పుడు రైతు భరోసా 7,500 ఇచ్చి, అదేవిధంగా రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున ఇచ్చి, రేషన్ కార్డులను అతి తొందర లోపలనే జారీ చేసి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడత లోపల ఇవ్వాలని ఆలోచన చేస్తూ స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సమాయత్తమైతే ఉంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈడీ కేసులతోటి, సిబిఐ కేసుల, ఏసీబీ కేసులతోటి పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నది. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఒకవైపు, కేసులను ఎదుర్కొంటూ కేటీఆర్ ఒకవైపు, కవిత లిక్కర్ కేసు నుంచి బయటికి రాకుండా కొద్ది రోజులు మౌనంగా ఉన్న కవిత ఒకవైపు, అదేవిధంగా క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని నింపకుండా ఉన్నటువంటి హరీష్ రావు ఒకవైపు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోపల పూర్తిగా
ఒక స్తబ్దత నెలకొన్నటువంటి ఈ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తూ ఉన్నది. మరి స్థానిక సంస్థల లోపల జడ్పీ 32కు 32 జడ్పీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తూ, గతంలో బీఆర్ఎస్ పార్టీ 32 స్థానాలను కైవసం చేసుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆ 32 స్థానాలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతూ కొంచెం దూకుడు మీద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమం లోపల పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే వెనుకబడ్డట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి వచ్చే స్థానిక ఎన్నికల లోపల ఎట్లా ఉంటుంది, పోటీ రసవత్తరంగా ఉండబోతుందా లేకుంటే వన్ సైడ్ అవుతుందా అనేది కొద్ది రోజుల లోపల తేలనున్నది. టీ ప్రైల్లో పరిశ్రమలకే ప్రాధాన్యత, స్కీమ్ అమలుపైన త్వరలో సర్కారు సమీక్ష, ఇప్పటికే వాహనాలు యంత్రాలకు సబ్సిడీ నిలిపివేత, ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ప్రణాళికలు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు లబ్ధి చేకూర్చేలాగా ప్లాన్. గతంలో ఇచ్చినటువంటి వాహనాలకు అదేవిధంగా యంత్రాలకు ఇచ్చినటువంటి సబ్సిడీని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ స్థానం లోపల టీ ప్రైడ్ లోపల పరిశ్రమలకు ఊతమిచ్చేలాగా ఒక ఆ స్కీమ్ అమలుపైన త్వరలో సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు దీంట్లోపల లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళికను తీసుకురాబోతున్నట్టుగా ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక జనవరి 26 నుంచి సేవ్ కాన్స్టిట్యూషన్ పాదయాత్ర, 2026 జనవరి 26వ తేదీ వరకు నిర్వహణ, పార్టీలో సమగ్ర సంస్థాగత సంస్కరణలు, సిడబ్ల్యూసి సమావేశంలో కీలక నిర్ణయాలు, చివరి శ్వాస వరకు నెహ్రూ గాంధీ ఐడియాలజీ కోసం పోరాడతాం ఖర్గే, గాంధీ వారసత్వానికి ముప్పు పొంచి ఉంది, లేఖ ద్వారా సోనియా గాంధీ సందేశం. ఆబాది విస్తరించాల్సిందే, లేఅవుట్లుగా మారిన లక్షల ఎకరాలు, మరో 40 ఏళ్లకు సరిపడా వెంచర్లు, వ్యవసాయ భూములుగా నమోదవుతున్న ప్లాట్లు, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ రెసిడెన్షియల్ జోన్స్, భూభారతిలో 3 రకాల రికార్డులు, కొత్త ఆర్ఓఆర్లో మార్గదర్శకాలు అవసరం, రైతు భరోసా సర్వేలోనూ స్పష్టత వచ్చే ఛాన్స్. 100 ఏళ్ల క్రితం గుర్తించిన గ్రామకంఠానికి ప్రస్తుత గ్రామకంఠానికి చాలా వ్యత్యాసం ఉంది, పట్టణాలు గ్రామాలు 4 గింతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఆబాదీని విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఓఆర్ 2024 రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ప్లాట్లుగా మారిన పూర్తి స్థలాన్ని ఆబాదిగా పరిగణించేట్లుగా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కాగా భూభారతిలో వ్యవసాయం వ్యవసాయేతర ఆస్తులతో పాటు ఆబాదికి సైతం ప్రత్యేక రికార్డు నిర్వహించనున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండా ప్లాట్లు చేసి అమ్మిన భూమి లక్షల ఎకరాల్లో ఉండగా ఆబాది విస్తరణలో ఇల్లీగల్ అగ్రికల్చర్ ల్యాండ్ డీటెయిల్స్ బయటకు వస్తాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం లేఅవుట్లకు అనుమతులు నిరాకరించిన మరో 40 ఏళ్లకు సరిపడా ప్లాట్లు ఉన్నాయని, అంతకు మించిన కాలానికి కూడా పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణం పూర్తి కావచ్చని హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తెలపడం జరిగింది. 30% కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు, క్రెడిట్ కార్డు బకాయిలపైన సుప్రీం తీర్పు, 2008 నాటికి ఎన్సిడిఆర్సి తీర్పు రద్దు, వడ్డీ రేట్లపై నిర్ణయాధికారం బ్యాంకులదేనన్న ధర్మాసనం. ఇది మొత్తంగా దీంతో బ్యాంకులకు పూర్తి అధికారం ఇచ్చారు. క్రెడిట్ కార్డు కొంత మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా నడ్డి విరగొట్టే పరిస్థితి అయితే ఉన్నది. దారి తప్పుతున్న కాకీలు, వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకు, ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలపైన కన్ను, కొందరు అధికారుల తీరుతో శాఖ ప్రతిష్టకు భంగం, గతంలో హద్దుమీరి రచ్చకెక్కిన సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ పరువు తీసుకుంటూ బయటికి రాని సంఘటనలు ఎన్నో, తాజాగా బిక్కనూరు ఎస్ఐ సూసైడ్ కలకలం. ఇది ఆ బిక్కనూరు లోపల ఎస్ఐ 2008లో అపాయింట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మహిళతోటి సాన్నిధ్యం ఏర్పడ్డది. అదే పిఎస్ లోపల కంప్యూటర్లు రిపేర్ చేయడానికి వస్తున్నటువంటి ఒక వ్యక్తితోటి ఆ మహిళకు పరిచయం. ఈ ముగ్గురి మధ్య జరిగినటువంటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లోపల నిన్న ముగ్గురు చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఈ వివాహేతర సంబంధాలతోటి బయటికి రానటువంటి అంశాలు సంఘటనలు ఎన్నో కాకి చొక్కా యొక్క పరువు తీస్తున్నాయంటూ కూడా ఒక వార్తను రాసుకొచ్చారు. ఏది ఫిర్యాదు చేసడానికి వస్తున్నటువంటి మహిళల పైన పోలీసులు వాళ్ళకు ఎట్లాంటి ఆసరాయితరాన్ని వస్తే వాళ్ళను లొంగ తీసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో కాకి చొక్కా యొక్క పరువు తీస్తున్నట్టుగా ఒక వార్త రాసుకొచ్చారు. ఇది వాస్తవానికి బయటికి రాని సంఘటనలు ఎన్నో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇక గ్రూప్ 1 ఫలితాలపైన లైన్ క్లియర్,
రిజర్వేషన్లు తేలే వరకు వెల్లడించొద్దని అభ్యర్థుల పిటిషన్లు, అభ్యర్థనను కొట్టేసిన హైకోర్టు. రిజల్ట్స్ పైన ఆస్పిరెంట్లో ఉత్కంఠ. మొత్తానికి గ్రూప్ 1 ఫలితాలు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సంవత్సరం కాలం లోపల దాదాపు 50,000 పైన ఉద్యోగాలు ఫిల్ చేస్తే దాంట్లో గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడం, అదేవిధంగా గతంలో పోస్ట్పోన్ అవుతూ వచ్చినటువంటి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. ఆ రిజల్ట్ పైన రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఆ రిజల్ట్ ఇవ్వద్దని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్లు హైకోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన మేము ఎగ్జామ్ జరిగింది, ఇప్పుడు ఫలితాలను మేము ఆపలేమంటూ ఆ అభ్యర్థనను కొట్టేసింది హైకోర్టు. దీంతో ఆ గ్రూప్ 1 అభ్యర్థులకు ఫలితాలు రిలీజ్ చేయడానికి లైన్ క్లియర్ అయింది. ఇది ఒక వార్త. మొత్తంగా నిన్న సినిమాకు సంబంధించిన స్టార్ల ముఖ్యమంత్రిని కలిసినటువంటి వార్త ప్రధానంగా ఉన్నది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ యొక్క మరణం దేశానికి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం తీరని లోటే అని చెప్పొచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.